మీరు వీడియోస్ బాగానే చేస్తున్నారక్క, కానీ వీడియోస్లో నైటీస్ అనేది ఎక్కువ వేసుకుంటున్నారు. అలా కాకుండా రెడీ అయ్యి వీడియోస్ చేస్తే ఇంకా బాగుంటుంది అని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి. ఆ సిస్టర్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఒక సిస్టర్ లాగా భావించి ఇంత అలా అంటే నాకు సజెషన్ అయితే ఇచ్చారు, ఇలా ఉండండి అక్క అని. కానీ నేను ఇలా ఉండటానికి కారణం ఏంటో మీకైతే చెప్పాలనుకుంటున్నానండి. వేసుకోవాలంటే చాలా బట్టలే ఉన్నాయి, అందులోనూ మంచి మంచి బట్టలే ఉన్నాయండి. తక్కువ కాస్ట్లో మంచిగా సెలెక్షన్ చేసుకొని, నేను బ్లాక్ ఉంటాను కాబట్టి నాకు సూట్ అయ్యే విధంగా బట్టలు అనేవి తీసుకుంటూ ఉంటాను. కానీ నేను వీడియోస్ చేస్తుంది నేనేదో రెడీ అయ్యి మీ అందరికీ కనపడాలని కాదు కదండి. నేను చేసే వర్క్ అనేది మీ అందరికీ చూపించాలా అనేసి ఇప్పుడు ఈ ఫ్రాక్ మోడల్ నైటీ అయితే నేను వేసుకొని ఉన్నాను. నాకు మిషన్ కుట్టేటప్పుడు నైటీ అనేది కంఫర్ట్ ఎక్కువ అనమాట. ఎందుకంటే నేను ఇంట్లోనే కదా మిషన్ కుట్టేది. మళ్ళీ బాబు అనేది మాటి మాటికి బాత్రూమ్కి అలా వెళ్తూ ఉంటాడండి. నేను చీరలు అవి ఇవి కట్టుకొని రెడీ అయ్యి వాడిని చూసుకోవటం అంటే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది నాకు. అలా కాకుండా ఏమన్నా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, అలాంటప్పుడు మంచిగానే రెడీ అవుతానండి. కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ నైటీలో ఉండడానికి ఇష్టపడతాను నేను. ఎందుకంటే నా పరిస్థితి అలాంటిదండి. అటు బాబుని చూసుకోవచ్చు, ఇటు నా వర్క్ నేను చేసుకోవచ్చు. కూర్చున్న ఇట్లా బ్లౌజులు కట్ చేసుకోవడానికి కింద కూర్చుంటాము. ఎక్కువ కింద కూర్చొని కట్ చేయటం అంటే నాకు ఇష్టం అండి, అలవాటు కూడా. టేబుల్ మీద నిలబడి ఎక్కువసేపు నేను కట్ చేయలేను. వీడియోలు అప్పుడు మాత్రమే అట్లా టేబుల్ మీద కటింగ్ చేస్తాను. ఆల్మోస్ట్ కింద కూర్చొనే కటింగ్ అనేది చేస్తానండి. కానీ నేను ఎలా ఉంటున్నాను, బిలో మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలు ఏ టైంలో ఎలా ఉంటున్నారు, పనిచేసేటప్పుడు ఎలా ఉంటున్నారు, ఏదన్నా అవసరం పడి బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటున్నారు, మన బడ్జెట్లో మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది మీ అందరికీ చూపించాలన్నదే నా ఆలోచన అండి. రెడీ అవ్వాలంటే ఒక అరగంట టైం కేటాయించి రెడీ అవ్వచ్చు, వీడియోల్లో కనపడచ్చు. కానీ మనం అనేది రియల్గా ఎలా బ్రతుకుతున్నాం, ఎలా ఉంటున్నాం అనేది న్యాచురల్గా మీ అందరికీ చూపించాలన్నదే నా ఉద్దేశం అండి. తప్పుగా అయితే ఎవరు తీసుకోవద్దు ఫ్రెండ్స్. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.